జాతకంలో శని మహాదశ జరుగుతున్నా, ఏలినాటి శని జరుగుతున్నా, శని కొన్ని రాశుల్లో నీచపట్టిన శత్రుక్షేత్రాల్లో ఉన్నా ఏం జరుగుతుంది? శని మీ తోలు తీసేయడానికి గ్యారంటీ. శని జగద్గురువు, ఆయన మొత్తం 9 గ్రహాలలో సర్వశ్రేష్టమైనటువంటి గ్రహస్థితి. శని దేవుడు అన్నారు ఆయన్ని. శని నీ ఫ్రెండ్ ఆయన. శనిగాడు పట్టుకున్నట్టు పట్టుకున్నారంటారు. అందరి తోలు తీసేస్తాడు అనమాట వరుసలో. ఎవడెవడైతే మోసాలు చేస్తాడో, ఎవడెవడైతే అవతలాడు పెళ్ళాలను ఎత్తుకుపోతాడో, ఎవడెవడైతే అవతలాళ్ళ స్థలాలు దొబ్బేస్తారో, మోసాలు, కపట అమాయకుల్ని మోసం చేసి, అబలాలని మోసం చేసి, తాంత్రిక సెక్స్లని, లేకపోతే ఈ పంచమకారాలని డబ్బులు దొబ్బేసి, లేకపోతే మామూలు ఫీల్డ్లో మీరేమైనా తక్కువ తిన్నారా నాయన ఐపీఎల్ పెట్టేసి చిట్టిపాటలు పెట్టి వ్యాపారంలో మోసాలే మోసాలు. మీరు జనాలను మోసం చేస్తారు కానీ అక్కడ శనిని చేయలేరు. శని అక్కడ చూస్తూ ఉంటాడు, అకౌంట్ రాస్తూ ఉంటాడు అనమాట. తర్వాత టైం చూసి బెల్ట్ తీస్తాడు. సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క అవతారమైన మరొక రూపంలో వచ్చాడు ఆయన. ఒక సృష్టి క్రమాన్ని తయారు చేసినప్పుడు ఆ సృష్టి క్రమంలో ఆయన పరమేశ్వరుణ్ణి కూడా వదలలేదు. వెళ్ళాడు పరమేశ్వరుడు. తండ్రి నిన్ను నేను పట్టుకుంటున్నాను అన్నాడు. బాబాయ్ నేను ఎట్లా రా నాయన నేను తప్పించుకోవడం అంటే అది కుదరదు. అంటే అందరినీ 7.5 సంవత్సరాలు పట్టుకోవాలి, కానీ నిన్ను 7.5 ఒక రోజు పట్టుకుంటాను, 24 hours అంటాడు. సరే అసలు ఈ శనికి దొరకకూడదని వెళ్ళి మర్రి చెట్టు త్వరలో దాక్కుంటాడు, డ్రైనేజ్ పక్కన ఉన్న మర్రి చెట్టు త్వరలో. సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంకా నన్ను శని వదిలేశాడు, పట్టుకోలేకపోయాడు అని సంతోషంగా బయటకు వస్తాడు. బయటికి రాగానే శని నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అంటాడు. తండ్రి మీరు ఎక్కడుండాలి అంటాడు. కైలాస పర్వతం మీద హాయిగా దేవతలందరూ ఆసీనులైతే మీరు ఆసీనులైతే ఆసీనులంతా వాళ్ళంతా డ్యాన్సులు వేస్తూ, నందీశ్వరుడు భృంగీశ్వరుడు మిమ్మల్ని సేవిస్తూ సకల దేవతలు ఉండాలి. ఇక్కడ డ్రైనేజ్ పక్కన ఒంటరిగా ఉండి చెట్టు త్వరలో కూర్చొని ఒంటరిగా ఉన్నావు అంటే శని పట్టుకుంటాడు. పట్టుకున్న వాడికి పెళ్ళాం వెళ్ళిపోద్ది, పెళ్ళం వదిలేస్తుంది, ఒక్కడే మిగిలిపోతాడు. ఐసోలేటెడ్, ఒంటరిగా ఉంటారు. అందుకే శనిగ్రహం బలంలో ఉన్నటువంటి వాళ్ళు మూడీగా ఉంటారు. వాళ్ళు మొహంలో దాచుకోరు, ఏదన్నా పైకి చెప్పేస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి వైరాగ్యం ఉంటుంది. ఆ తర్వాత రెండవది బ్రహ్మదేవుని పట్టుకున్నాడు. తండ్రి నిన్ను నేను పట్టుకుంటున్నాను అన్నాడు. ఇదేంట్రా బాబు, నేను మొత్తం సృష్టిస్తాను తండ్రిని, నన్నే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని పట్టుకుంటే చిన్నవాళ్ళకి నేను లోకువైపోతాను మానవులందరికంటాడు. కుదరదు తండ్రి, నిన్ను అట్లీస్ట్ 2.5 సెకండ్లు పట్టుకుంటాను, 2.5 నిమిషాలు అంటాడు. ఓకే క్యారీ ఆన్ అన్నాడు ఆయన. అనేసి శనిని తప్పించుకోవాలని బ్రహ్మదేవుడు బ్రాహ్మణ వేషం వేసుకొని కృష్ణానదీ తీరంలో మా బెజవాడి కనకదుర్గమ్మ గుడి ఆ దగ్గర కింద తిరుగుతుంటే అక్కడ నాలాంటి ఒక జ్యోతిష్కుడు వచ్చి బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా. ఇంకో బ్రాహ్మడు వచ్చాడు దరిద్రుడు. అయ్యా నేను దరిద్రందా అంటే నేను మంచివాడిని కాబట్టి పుచ్చకాయ దానమే వింటాను, మరి మిగతా వాళ్ళంతా 2 లక్షలు పట్టరా అంటారు. 2 లక్షలు పట్టరానైనా నీకు ఏదో ఒకటి చేస్తాం శనికి, వీళ్ళు పెద్ద ఏదో శనీశ్వరుడికి పిఎల్ లాగా అంటే సరే. అప్పుడు ఏం చేస్తారు, ఆయన ఈ బ్రాహ్మణ పుచ్చకాయని ఇలాగ తెల్లటి గుడ్డలో సంచిలో పెట్టి ఇలా బ్రహ్మగారికి ఇస్తున్నాడు. పొరపాటున ఆ కాయ కింద జారిపడింది. శనిదేవుని యొక్క మహిమ వల్ల, మాయ వల్ల కాయ పగిలింది కదా. ఆ రసం కారుతుంది కదా, పుచ్చకాయ రసం కొంచెం ఎర్రగా ఉంటుంది కదా. ఇప్పుడు శనిదేవుడు మాయ చేశాడు కదా, దానికి ఇంకా ఎర్రగా ఎక్కువైపోయింది, ఎరుపుతనం ఎక్కువైంది. అప్పుడు అది రక్తంలాగా కనబడింది. తెల్లగుడ్డ కదా బయట, అది రక్తంలా బయటకు వస్తుంది. రౌండ్గా ఉంది కదా, అది మానవ తలకాయలాగా ఉంది. కపాలాలు పూజ చేస్తాం అని కపాలాలు అఘోరీలు అంటారు కదా, వీళ్ళు అలా సంచిలో వేసుకున్నాడేమో అని ఆ రక్షక భటులు పోలీసు వాళ్ళు వెళ్తే ఇదేంటిది అంటారు. ఈయన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఇదిగో ఏం కాదు బాబు ఇది పుచ్చకాయని తీసి చూపిస్తాడు. సరేనో వదిలేస్తారు. కానీ బ్రహ్మదేవుడు అంతటి స్థాయి వాడినే ఒక మామూలు కానిస్టేబుల్ రక్షక భటులు, తను సృష్టించినటువంటి రక్షక భటులు వచ్చి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణే నిలదీసి అడగడం, అది చాలు అనమాట అవమానం. ఇదే శనిని పట్టుకోవడం అంటే, అంతేగాని ఏదో చేయడం అనమాట. ఇక బ్రహ్మదేవుడిని వదలలేదు, శివుణ్ణి వదలలేదు. శివుణ్ణి పట్టుకోవడం అంటే నటన అదంతా.
శివుడు నిజంగానే పట్టుకున్నాడు. అక్కడ ఏంటి, శివుడిని పట్టుకున్నాడు. కానీ శివుడు ఆయన అవతారం కాబట్టి ఈ సృష్టి క్రమంలో శనీశ్వరుడు పట్టి పీడించాలి కాబట్టి ఆ క్రమాన్ని ఇక్కడ అలవాటు చేయాలి కాబట్టి ప్రజలు దొరికిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తాడు. పరమేశ్వరుడిని ఎవడో పట్టుకోలేడు. శని వేరు, శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అది ఆ ఆర్డర్ నేర్పిద్దాం. ముందు మనం సలహాలు చెప్పేటప్పుడు ఒక మాట వినాలి కదా. మనం చేసి అవతలడికి చెప్పాలి. అంతేగాని మనం చేయకుండా నేను మటన్ రోజు చేయను, మీరు చేయండి అంటే కుదరదు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని బెంగాల్లో ఉంటాడు, మనందరికీ తెలుసు. ఆయన దగ్గరికి మొత్తం ఏదో బాబా గారి దగ్గరికి వస్తున్నట్టు భక్తులు అందరూ వచ్చేవారు. ఒక లేడీ ఏం చేస్తుంది, చాలా దూరం నుంచి చిన్న కొడుకుని తీసుకొని వస్తుంది ఆయన దగ్గరికి దర్శనం కోసం. వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందండి, ఒక 1000 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి కలకత్తా వచ్చింది. వస్తే ఏంటమ్మా అంటే, మా అబ్బాయి స్వీట్లు తింటున్నాడు సార్ అంటది. అయితే నువ్వు నెక్స్ట్ వీక్ రామ్మా, లేకపోతే 15 days తర్వాత రామ్మా అని పంపించేస్తాడు. ఈవిడ మళ్ళీ కష్టపడి 15 రోజుల తర్వాత వస్తుంది. వస్తే బాబు స్వీట్లు తినకమ్మా అంటాడు. ఇదేంట్రా నాయన, చెప్పేది ఏదో ఫస్ట్ రోజునే చెప్పుంటే నా ఛార్జీలు మిగులును, నా శ్రమ మిగులును కదా అనుకుంటుంది. అప్పుడు విద్యాసాగర్ని అడుగుద్ది, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని, సార్ ఆ రోజే మీరు చెప్పుండొచ్చు కదా అంటే, ఎలా చెప్తానమ్మా నేను అప్పటికి, నువ్వు వచ్చినప్పటికి నేను కూడా స్వీట్లు తింటున్నాను కాబట్టి నేను తింటూ మీ కొడుకుని మానమని చెప్పలేను. ఆచరించేవాడికి హక్కు ఉంటుంది. అలా నేను మానేశాను ఇప్పుడు 15 days, కాబట్టి ఇప్పుడు నాకు హక్కు వచ్చింది, నేను మీ వాడికి తినొద్దరా అని చెప్పాను అంటాడు. అనేసరికి అలా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు కూడా శనీశ్వరుడు యొక్క మాటలను మనం గౌరవించాలని ఆ సృష్టి క్రమం కోసం వాళ్ళు ఆచరించి చూపించారు ఆదర్శవంతంగా. అంతేగాని బ్రహ్మదేవుడినే పట్టుకున్నాడు, బ్రహ్మదేవుడు చాలా చిన్నోడు, శివుడిని పట్టుకున్నాడు, శివుడు చాలా చిన్నోడు, శని పట్టుకున్నాడు, శని చాలా గొప్పడు, ముగ్గురు ఒకటే గాడిద. కాబట్టి ఇలా గాడిదలు ఆలోచిస్తాయన్నమాట, ఎంతసేపు తప్పులను పట్టుకోవాలని. ఇది తప్పనమాట. అలాగే కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. శని ఎప్పుడైతే ఏ స్థానంలోకి వస్తాడు, 7వ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళారు మొగుడిని లైక్ చేయదు, గొడవలు, పిల్లలు వ్యతిరేకం, రివర్స్ అయిపోతారు. కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ, ఆ భార్య పిల్లలకి ఫైటింగ్ పెట్టేస్తాడు, వీళ్ళు విడిపోతారు. విడిపోకపోయినా కొట్టుకు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క బలం, శని తులలో ఉన్నప్పుడు వచ్చస్థితి నిన్ను మహోన్నతిని చేసేస్తాడు, అపర కుబేరుని చేసేస్తాడు, కోటీశ్వరుని చేసేస్తాడు. ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి అధిపతి అయ్యాడంటే సౌత్ ఆఫ్రికాలో పెట్టాడు ఫ్యాక్టరీ. 3F అని కొట్టుకోండి గూగుల్లో, ఫుడ్ ఫ్యాట్స్. మన ఫ్రెండ్ ఆయన ఇక్కడే మా హైదరాబాద్ ఆనంద్ మార్గ ఆశ్రమంకి వస్తాడు. మీరు కలవాలంటే ఆయన డైరెక్ట్ కలవచ్చు. ఎవ్రీ సెకండ్ సండే సైదాబాద్ కాలనీ హైదరాబాద్లో లక్ష్మీనగర్లో ఆనంద్ మార్గ స్కూల్ ఉంటుంది, అక్కడికి వస్తాడు ఆయన సత్సంగం. మామూలు తౌడు ఫ్యాక్టరీ రన్ చేసుకునేవాడు, తౌడెత్తుకునేవారు వాళ్ళు. అలాంటిది ఆయిల్ ఫ్యాక్టరీ. ఈ శని ఆయిల్కి ఇనుముకి స్క్రాప్ చెత్త, రోడ్ల మీద చెత్త ఏరుకునేవాడు, ఇనుమును కొనుక్కునేవాడు. లక్ష్మణ్ అని చెప్పి యూసఫ్గూడలో వెళ్ళి అడగండి. యూసఫ్గూడలో అక్కడ బాబాజీ హోటల్ దగ్గర వెంకటగిరి, ఆ యూసఫ్గూడ జంక్షన్లో ఏముంటుంది తెలుసా, 4 అంతస్తుల బిల్డింగ్. ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితం కొన్నాడు. రతన్ టాటా వీళ్ళందరూ కూడా శని అనుగ్రహిస్తే పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అంతే. శని పట్టుకుంటే దరిద్రులు అయిపోయిన వాళ్ళు కూడా బోలె మంది ఉన్నారు. ఒక అతను చూశాను నేను. అతను శుభ్రంగా 3 ఇల్లులు ఉండేవాడు కాదు. ఒక లారీ కొన్నాడు. లారీ కొని లారీని తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు చూసినా ఆ లారీ, అరే బాబు నీకు శని పడదురా నాయన, అది కొనొద్దురా అని చెప్పారు. మన మాట లెక్క చేయలేదు. తర్వాత డ్రైవరు క్లీనరు ఇద్దరు రోజు రిపేర్ అనేవారు. ఆ పాత టైర్లు అనేవారు, కొత్త టైర్లు అనేవారు, ఇదనేవారు అదనేవారు. మొత్తానికి 3 ఇల్లులు లేచిపోయినాయి. ఈ లారీ పిచ్చిపోలేదు. శని మహర్దశ పట్టుకున్నప్పుడు, శని ఎల్నెట్ శని పట్టుకున్నప్పుడు వదలనివ్వడు మిమ్మల్ని, మొత్తం తుడి చేస్తాడు. అదేవిధంగా పైకి లేపేటప్పుడు వద్దన్నా సరే ఐశ్వర్యం పుచ్చిపోయేలాగా చేసి కుప్పలు డబ్బులు ఇస్తాడు. కాబట్టి అంతేగాని శని 3వ ఇంట్లో, 6వ ఇంట్లో, 5వ ఇంట్లో ఏదో యూట్యూబుల్లో చెప్పే జ్యోతిష్కులు ఉన్నారు, కపడ జ్యోతిష్కులు. వీళ్ళు చెప్పేసిన దాన్ని బట్టి ప్రజలే పండితులు అయిపోయారు. మీరంతా అదే శని 3లో ఇదివరకు ఎలా అడిగేవారు, గురువుగారు జాతకం చూడండి బాబు,
అని అడిగేవారు. దగ్గరకు వచ్చి పళ్ళో ఫలమో తీసుకొచ్చి మా గురువుల దగ్గరికి మేము వెళ్ళేవాళ్ళం, ఇలా కూర్చునేవాళ్ళం. ఆయన వారమన్నా నెలన్నా గురువుగారు రాశారండి అని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అంతా ఫోను, మీరు మహారాణులు మహారాజులు ఫోన్లో చెప్పారు. అది కూడా మీరు జస్ట్ మన యూట్యూబ్ చూడగానే ఇన్స్పిరేషన్ వచ్చేది, మూడు వచ్చేది అప్పుడే అనమాట. మళ్ళీ మరణం ఉండదు ఆ మూడు చెప్పేయాలి. అంటే మీరు చెప్పినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏమండి, నాది పేరు అనురాధ నక్షత్రం, 2వ పాదం, వృశ్చిక రాశి, శని 3వ ఇంట్లో ఉన్నాడు. ఇంక నేను ఎందుకు మీరు చెప్తుంటే ప్లస్ మీరు చెప్పేస్తుంటే డేట్ ఆఫ్ బర్త్ నేను రాసేసుకోవాలి. నా పెన్న దగ్గర ఉంటుందా? నేను బస్సులో ఉంటాను, క్లాస్లో ఉంటాను, పూజలో ఉంటాను, బయట ఉంటాను, ఇంకేం లేదా? ఆ 3 అక్కడ వరకేనా అంటే అప్పుడు మేము ఫోన్ ఎత్తకపోతే వేరే జ్యోతిష్కుడు టిపుక్ మనకి. ఇలాంటి వాళ్ళందరినీ పట్టేసుకుంటాడు శని. రకరకాల వాళ్ళ జ్యోతిష్కులు, విద్య లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి జాతకాలు విన్నా, శాస్త్రం తెలియనటువంటి వాళ్ళ జాతకాలు విన్నా శని పట్టేసుకుంటాడు. అంటే అశాస్త్రీయమైన పనులు, అవైదికమైన పనులు, నిషిద్ధమైన పనులు, నిషిద్ధమైన పూజలు చేసే వాళ్ళని శని పట్టేసుకుంటాడు. అబ్బాయి ఆనందంగా ఉందండి, మాకు షార్ట్ కట్ మెథడ్ వచ్చిందండి. కామాఖ్యాదేవి అండి, కామాఖ్యాదేవి పంచమకారాలండి, అక్కడ మేకని, కోడిని, పవనాన్ని, కోడిని బలిచ్చేశారండి. ఒకత నా శిష్యురాలు ఉంది, మొగుడు వదిలేశాడు. నేను అమావాస్య అండి నా పూజ చేసేస్తున్నానండి, హోమాలు చేసేస్తున్నాడండి గడ్డన్నారం దగ్గర అంటాడు. దాని ఫ్రెండ్ అది నగ్న పూజలు చేయించేసుకుంటుందండి, ఎవడో రాజమండ్రి వచ్చేస్తున్నాడండి అంటది ఒకడు. ఇలా ఇంకొకళ్ళు గట్కేశ్వర దగ్గరట పీఠం పెట్టేసాడంటే ఎవరో రెడ్డి, అక్కడ వెళ్ళిపోతున్నామండి, బగళాముఖి అండి పీఠం, వారాహి పీఠం ఇవన్నమాట. అన్నీ చేసేసాడు. అమ్మ నీ మొగుడు వస్తాడా? ఇప్పుడు కూడా రాలేదనమాట. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. అది అంటే ఈ యొక్క శని మిమ్మల్ని పట్టుకున్నప్పుడు శనిదేవుడి మీద ఎంత అప్రాచ్యపు వెధవలు, చండాలపు రాస్కెల్స్ వాళ్ళు, ఆ గాడిదలు వీళ్ళందరినీ శని పట్టేసుకుని పొయ్యగాలాలు వచ్చేసి పోయారు కూడాను. ఎరా మీరంతా శనిని అభిషేకం చేస్తే మీకు కాళ్ళు కడుక్కోవాలా? తర్వాత శని అంటే ఏమనుకుంటున్నారు అసలు? మీరు చేసిన పాపాలకి మీరు శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయనకి అభిషేకం చేస్తారని చెప్పి అభిషేకం చేస్తూ నోరు మూసుకొని ఇంటికి రాకుండా ఆడెవడో పంతులు గొట్టంగాడు చెప్పాడు, చదువురాని పంతులు అని చెప్పి వాడు బట్టలు వదిలేసి తలంటి స్నానం చేసేసి పాత బట్టలు, అక్కడ ఏదో చచ్చిపోయిన శవాల దగ్గరికి వెళ్తామని చూడు శ్మశానానికి, అలా బట్టలు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఏదో శనీశ్వరుడు మిమ్మల్ని పట్టేసుకుంటాడా? ఏమన్నంటే నా స్టూడెంట్ ఒక ఉంది, ఎండి చదివింది, గాడిద. ఎందుకు ఎంబీబీఎస్ ఎండి చదివింది. నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది కూడా మళ్ళీ కడుక్కోపోతే అంది. 37 సంవత్సరాలైనా గాడిదకి ఇంకా పెళ్లి కాలే, చేసుకోదు. శని పట్టేసుకుంటాడు. శని అంటే ఒక జగద్గురువు, గుర్తుపెట్టుకోండి. ఆ శని కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శనిలో కూడా కొన్ని స్థానాల్లో మేలు చేస్తాడు. ఎవడంటే మెంటల్గాళ్ళలాగా ఈ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు, ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు, ఈ పంతులు ఏం చెప్పాడు, మీకు ఒక గురువు సరిపోడా? ఆ ఊర్లో పంతులు, ఈ ఊర్లో పంతులు, వీళ్ళ దగ్గర అంటే మిమ్మల్ని పొగుడుతూ మీరు ఇచ్చే డబ్బుల కోసం మేము పొగుడుతూ చెప్పాలా? అందుకే మేము ఫీజులు డబ్బులు తీసుకోం ఆయన. అలాగనంటే ఒక రాత్రి 2 గంటలకు కొట్టింది ఒక ఆమె. 24/7 అన్నారు కదండి, 24/7 అవర్స్, రాత్రి 2ంటికి ఆ తల్లి ఎత్తాం. అయినా సరే యాస్ మాట అంటే మాట, 24/7 సర్వీసెస్ ఎత్తాం. ఇంకోటి వచ్చాడు, డబ్బులు వద్దన్నారు కదండి. నాన్ కమర్షియల్ అంటే ఏంట్రా? వీళ్ళకలా 20,000 దోచేయకుండా, 10,000 దోచేయకుండా ఏదో అనాథ పిల్లలకు భోజనం పెట్టండిరా, మా ఆనందమరి స్వామీజీలకి ఎంతో కొంత భిక్షం అంటారా, డొనేషన్ అంటారా అంటే అది కూడా ఇవ్వడు. ఒక డాక్టర్, ఒక గాడిదిగాడు, ఆ డబ్బులు అడిగేసరికి ఆడు పరారు. అమెరికాలో 10 కోట్లు ఇల్లు కట్టింది ఒక గాడిద ముండ, అది ₹1 ఇవ్వలేదు. ఒక లాయర్ గాడు, ఒక వేస్ట్ నా కొడుకు, ఆడి కోడలంట ఏకంగా లేచి వెళ్ళిపోయిందంట, అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆడు మా ఆశ్రమానికే ఫోన్ చేశాడు, ఏదో పోటుగాళ్ళలాగా ఒక ₹10 ఇచ్చిన వాళ్ళు లేడు. నేను మహానుభావులందరినీ చాలామందిని పరిచయం చేశాం మా స్వామీజీలకి. అరే గాడిదల్లరా, 10,000 మంది అవధూతల్ని, సాధువులను తయారు చేసిన సంస్థ డాక్టర్ ఆనందమూర్తి. తర్వాత నోబెల్ ప్రైజ్ విన్నర్గా 1993లో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ని ఇచ్చినటువంటి వాడరా నా గురువు ఆనందమూర్తి. పిఆర్ సర్కార్ అని కొడితే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఒకటికంటే ఎక్కువ గురువులను పట్టుకున్న వాళ్ళని, ఒకటి చెప్పిన దాన్ని గురువుల్ని ఎదిరించే వాళ్ళని, తర్కం చేసేవాళ్ళని, రావి చెట్టు కింద కూర్చొని శనీశ్వరుడు గుడి పక్కన శపించేశాను ఒకడు.
వాడు నీ తల్లికి నువ్వు తిండి పెట్టుకోరా అంటే ఏంటి 50 కోట్ల రూపాయలు వస్తారన్నారు, తర్వాత 6 స్త్రీలు వస్తారన్నారు. తమ్నైల్స్ ఎన్నో పెడతాం, మా ఎడిటర్లు పెడతారు, కమర్షియల్ వాల్యూస్తో వాళ్ళు పెడతారు. మరి ఛానల్స్ కెమెరాకి డబ్బులు ఎవడిస్తున్నాడు? డబ్బులు లైటింగ్ ఎవడిస్తాడు? కెమెరామెన్లు బతకొద్దా? యాంకర్లు బతకొద్దా? కరెంటు బిల్లు ఎవడు కడతాడు? బిల్డింగ్ అద్దె ఎవడు కడతాడు? ఇవన్నీ ఉన్నాయా? ఫ్రీగా చెప్పాలా మీ అందరికీ జాతకాలు? ఫ్రీ 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 ఫ్రీ. మీ మొగుళ్ళేమో మిమ్మల్ని కట్నాలు తీసుకున్నారు, సిగ్గు లేదు. మీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ హాల్కి డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు పెట్టి మటన్లు చికెన్లు పెట్టి భోజనాలు పెడతారు, శుభ్రంగా దొబ్బి తింటారు చుట్టాలంతా. వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. మీరిద్దరు కొట్టుకు చేసినప్పుడు ఆ తిన్నవాడు ఒక్కడు కూడా పోలీస్ స్టేషన్కి సాక్షి రాడు, కోర్టుకి సాక్షి రాడు. కానీ పేదవాళ్ళకి మాత్రం మీరు పెట్టరు. పేదవాళ్ళకి ఏమన్నా దానం చేయండి రా పంతుల కంటే రేషన్ బియ్యం ఇస్తారు. మీకేమో అన్నీ ఇలాగే అన్నమాట చేసేది. ఇటువంటి వాళ్ళందరినీ శనీశ్వరుడు కౌంట్లేసి పచ్చడి దంచవే మేనత్త మొగుడా మేనత్త కొడుక అని మా మంగమ్మ సోదరు మా బాలకృష్ణ మా బాలయ్య బాబు పడాడు కదా, అట్లా దంచుతాడనమాట. కంగారు పడకండి, మనం తెలుసుకుందాం. ఇంకా వివరాల కోసం నాకు ఫోన్ చేయండి. ఉన్నారా? మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏం పర్లేదు, స్ట్రిక్ట్గా ఉండాలా, డిసిప్లిన్ ఉండాలి నా దగ్గర. లేకపోతే నేను ఏం చేయను, నేను శనీశ్వరుడికి చెప్పేస్తాను అంతే. ఈ 12 జ్యోతిర్లింగాలు ఎలా? అదంతా పరమేశ్వరుడు శివుడివే, అవే శనీశ్వరుడి క్షేత్రాలు. ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం ఈ నెలలో, డిసెంబర్ నెలలో, అలాగే రానున్న సంవత్సరంలో నేను విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి చెప్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. సింహరాశి. ఈ సింహరాశి వారికి మరి ఈ యొక్క డిసెంబర్ నెల, అలాగే 2025 సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పాలా. మీకు ఉద్యోగం పీకి పడేస్తామని చెప్పి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగం వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని వదిలేయడం అనేటటువంటి జరుగుతాయి. ఒక అమెరికాలో ఒక వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, మరి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఎలా ఉండాలని, ఎంత హుందాగా ఉండాలి, మనం అంత హుందాగా చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. మరి మనం అలా చేసుకోకుండా పిచ్చి వాళ్ళందరితో ఫ్రెండ్షిప్లు చేసి పిచ్చి అందరి సలహాలు మనం పాటించినప్పుడు పిచ్చి మనం ఇరుక్కుంటాం కదా. కాబట్టి మనం కొన్ని పనులు మనకి ఈ నెలలో మన ఉద్యోగానికే ప్రమాదాన్ని తీసుకొచ్చేటటువంటి పనులు చేస్తాయి ఈ నెలలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా. అదృష్టవశాత్తు మీరు నవంబర్ నెలలో సేవ్ అయిపోయారు మీరంతా కూడా. అసలు సింహరాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు బూస్టింగ్ అయిపోవాలి. అసలు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీరు పనిచేసే చోట మీ సీనియర్స్తో కానీ మీ బాసులతో కానీ మీకు యుద్ధాలు వచ్చేయాలి. ఏమాత్రం నోరెత్తితే మీకు ప్రమాదం పడడానికి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే తప్పు మీదే. అమెరికా లాంటి దేశాల్లో మరి మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు సైడ్ బిజినెస్లు కనుక చేస్తే మీ ఉద్యోగంలో మీరు డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా డిక్లేర్ చేయకుండా చేస్తే అది నేరం కింద మీ ఉద్యోగం పీకి పడేస్తారు. అలాగే ఒక ల్యాండ్ అమ్మారనుకోండి, మీకు 10 లక్షలే వచ్చింది, 10 లక్షలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ రేటు, ఒక 90 లక్షలు మీరు అమ్మారు, ఈ 80 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది. మనీ లాండరింగ్ కేసుల్లో మిమ్మల్ని ఇరికిచ్చేసి ఆ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి యాక్ట్స్ అన్నీ కూడా తెలుసుకుని సింహరాశి వాళ్ళు ఉండాలి. అంతేగాని నా జాతకం బాగుందండి, గురుడు 3వ ఇంట్లో ఉన్నాడండి, నాది కర్కాటక రాశి 3వ పాదం అండి అని అన్ని రకాల యూట్యూబ్లో మీరు చూసి ఆ ప్రయోగాలు మా మీద వేయకూడదు. కాబట్టి సింహరాశి వారికి కొంతమంది భార్యలు వదిలిపడేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత డబ్బు పుష్కలంగా సంపాదిస్తారు, కానీ కడుపు నిండా తినరు. అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ధనవంతులు 99%, ఒకళ్ళని వదిలేయండి, మంచోళ్ళు ఉంటారు ఇప్పుడు, వాళ్ళు అసలు అన్నాలే తినరనమాట, వండుకోరు, చపాతీలు చేసుకుంటూ. లండన్లో కూడా అదే పరిస్థితి, పిసినార్తనాలు. ఎందుకంటే $1 ఖర్చు పెడితే ఇండియాలో 80 రూపాయలు, అమ్మో 80 రూపాయలు ఖర్చు పెట్టేసాం, ₹1 కొనుక్కోవాలా, పిసినార్తనం చేసి దాచి పైకి పోతారు. కాబట్టి ఇలాంటి ఆలోచన విధానాలతో ఈ యొక్క నెలంతా కూడా మీరు గడుపుతారు. మరి 2025వ సంవత్సరంలో మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీరు తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కాశీ, ఢిల్లీ, బృందావనం ఇలాంటి యాత్రలు. ఇదంతా కూడా చాలా మంచి విషయం. మరి
పరీక్షలు రాయడం దగ్గరికి వచ్చేసరికి పరీక్షల్లో కూడా మీరు చాలామంది పాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మనము సైడ్ వృత్తులు, మరి కెమెరాలు, తర్వాత ఈ యొక్క హోటళ్ళు, టీ స్టాల్స్, కిరాణా షాపులు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా పార్ట్ టైం మీరు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరో ఒక మనుషులను పెట్టుకొని మరి చక్కగా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినిమా రంగంలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా డబ్బు ఇచ్చి సెంట్రల్ నామినేటెడ్ పోస్టుల కోసం ట్రై చేశారు, భంగపడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దు. ఇక పరిహారాలు ఏమిటంటే, ఈ యొక్క సింహరాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.